ట్రంప్ పుతిన్కి వార్నింగ్ ఇచ్చాడు, మాస్కోని లేపేస్తా అని చెప్పేసి. చైనాకి కూడా వార్నింగ్ ఇచ్చాడు, బీజింగ్ని లేపేస్తానని చెప్పి జీపింగ్కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటారా? 2024లో ఒక బుక్ అనేది రాశారు. ట్రంప్ ఎలక్షన్స్ని ఎలా గెలిచాడు అనేది ఆ బుక్ ఇప్పుడు రివీల్ అయింది, బయటకు వచ్చింది కొత్తగా. ఆ బుక్ పేరు వచ్చేసి హౌ ట్రంప్ రీటుక్ ద వైట్ హౌస్ అండ్ ద డెమోక్రాట్స్ లాస్ట్ ద అమెరికా ఇన్ 2024. దీనికి సంబంధించి ఆయన కొంతమంది రిపోర్టర్స్కి దానికి సంబంధించి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని ఆయన రివీల్ చేశాడు. ట్రంప్ ఎలక్షన్స్కి వెళ్లే ముందు స్పాన్సర్స్ అంటే పెట్టుబడి, ఆయన ఎలక్షన్స్ గెలవడానికి ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ కొన్ని ఫోన్ కాల్స్ని, ఆడియో కాల్స్ని వినిపించాడు. ఆ ఆడియో కాల్స్లో ఫస్ట్ కాల్ వచ్చేసి మాస్కోకి అంటే పుతిన్కి చేశాడు ట్రంప్ పుతిన్కి కాల్ చేసి, నువ్వు యుక్రెయిన్ మీదకి వార్ వెళ్ళడం ఆపకపోతే నేను మాస్కో మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తాను, మీ అందరిని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు. దానికి పుతిన్, నేను నమ్మట్లేదు, నేను నమ్మను నిన్ను, నువ్వు బాంబు వేస్తావంటే నేను నమ్మను అంటే ఎంత పర్సెంట్ నువ్వు నమ్మేవని ట్రంప్ అడిగాడు. ఒక 10% మేబీ నువ్వు వేస్తావేమో, నువ్వు అసలే ఒక పిచ్చోడివి కదా, ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ, నువ్వు ఒక మ్యాడ్ మ్యాన్ లాగా వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పి పుతిన్ అన్నాడు. సరే 10% నమ్మిన అవకాశం ఉంది కదా, మరి ఆపవా అని వార్నింగ్ ఇచ్చాను అని చెప్పేసి ఆ ఆడియో కాల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఆడియో కాల్ని ట్రంప్ తన ఇన్వెస్టర్స్కి అంటే ఎలక్షన్ గెలవడానికి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ కాల్స్ వినిపించి ఎలక్షన్స్ ముందు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 2024 ఎలక్షన్స్ని గెలిచాడు. అలాగే ట్రంప్ చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. చైనాకి అంటే జీపింగ్కి వార్నింగ్ ఇచ్చాడు చాలా క్లియర్గా. తైవాన్ మీదకి మీరు వార్కి వెళ్తే కనుక నేను ఖచ్చితంగా బీజింగ్ మీద బాంబు వేస్తానని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది.